నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇంకా సర్వేల పర్వం కొనసాగుతూనే ఉంటుంది. సో టైమ్స్ నౌ కూడా ఒక సర్వేని విడుదల చేసింది. అందులో వైసీపీకే 0 నుంచి 25 స్థానాలు వచ్చేటువంటిగా రిజల్ట్ చెప్తుంది. సో మరి ఇది ఎంతవరకు నిజం? ఇది ఏమన్నా సర్వే తాడేపల్లి నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా అంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. సో ఇప్పుడు వరకు కూడా తెలంగాణలో మాత్రమే సర్వేలు చూడడం జరిగింది. సో ఇప్పుడు అది అలా ఆంధ్రప్రదేశ్కి పాకిందనమాట. సో మొదటిసారిగా ఒక సర్వే, ఇందుకు ముందుకు ఒక సర్వే చూసాము. అందులో ఆల్మోస్ట్ టీడీపీకి అనుకూలంగా ఉన్నట్టుగా వచ్చింది. సో బట్ ఇప్పుడు టైమ్స్లో ఇచ్చినటువంటి సర్వే ఎలా ఉంది అంటే వైసీపీకి 0 నుంచి 25 స్థానాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. టీడీపీకి 0 నుంచి 1 మాత్రమే, అసలు జనసేనకి అసలు లేనే లేదు అన్నట్టుగా సర్వేలు వెల్లడించడం జరిగింది. ఈ సర్వే వాళ్ళు ఇచ్చింది కాదు, తాడేపల్లి నుంచి వచ్చింది అనేటువంటి కామెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి అంటే ఇది చాలా మనకి వైఎస్ఆర్సీపీ పార్టీలో జరుగుతున్న పరిణామాలకి సర్వే ఫలితాలకి పూర్తి వైవిధ్యంగా కనబడుతుందమ్మా. ఒకవేళ కనుక 0 to వాళ్ళకి మ్యాక్సిమం 25 వస్తుందని చెప్పినట్టే ఈ సర్వే ఫలితాలు. అలాగే తెలుగుదేశానికి 0 అని చెప్పినట్టే 1 అనేది వేస్ట్ మాట, అది లేదు. 25 కూడా 100% వైఎస్ఆర్సీపీకి వస్తనేది టైమ్స్ నౌ సర్వే. అంతే, మనం అలా వరకే తీసుకోవాలి. ఇప్పుడు ఈ సర్వే ఇప్పుడు కార్యక్షేత్రంలో జరుగుతున్న పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉంది. పార్టీలో వాళ్ళ అంతర్గతంగా అగ్రనాయకుల అంచనాలకు కూడా ఇది భిన్నంగా ఉంది. వాళ్ళకి నమ్మకం లేదు పార్టీ పరిస్థితి. ఇవాళ వాళ్ళు నియోజకవర్గాల ఇన్ఛార్జీలని, సీనియర్ మంత్రులను కూడా ఆ నియోజకవర్గాల నుంచి మార్చి కొత్త సాట ఇస్తూ ఉంటున్నారు కానీ అది కూడా ఎంతవరకు అనేది నమ్మకం లేదు. రేపు ఎలక్షన్లో టికెట్ల అలొకేషన్ వచ్చేటప్పటికి చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి. అసలు మార్పులు చేర్పులకి కారణం ఏంటంటే అసలు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారంటే అభ్యర్థుల మీద ఉన్న వ్యతిరేకతగా అర్థం చేసుకుంటున్నారు. అభ్యర్థులుగా చేయగలిగింది ఏం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీలో, ఎందుకంటే డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఏం జరగలేదు కాబట్టి ఎమ్మెల్యేస్ పాత్ర అనేది లేదు. ఎమ్మెల్యేస్కి ప్రత్యామ్నాయంగా కూడా కొన్ని వ్యవస్థలను అక్కడ రూపొందించారు. ఇవాళ సర్పంచ్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక డమ్మీ అభ్యర్థులు అయిపోయారు అక్కడ. ఒకప్పుడు ఎమ్మెల్యే అంటే చాలా కీలకం డెవలప్మెంట్లో. ఒక నియోజకవర్గానికి కింగులు అంటాడు, కలెక్టర్ ఎట్లాగో అట్లా అనమాట. జిల్లాకి ప్రతిదీ కూడా ప్రజలు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇవాళ అసలు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళే పరిస్థితే లేదు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే జరిగే పని కూడా లేదు, వెళ్ళటమే వేస్ట్. ఇప్పుడు ఏమైనా చిన్న పనులు ఉంటేనేమో వాలంటీర్లతో చేస్తున్నారు. తర్వాత సర్పంచుల పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే గ్రామ సచివాలయాలను పెట్టి అందులో కూడా వేరే ఉద్యోగుల్ని పెట్టేశారు, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు. దాంతో సర్పంచ్ ఊళ్ళో తిరుగుతున్నా కూడా ఇతనితో అయ్యే పనే ఉంది, మనం విలేజ్ సెక్రటేరియట్ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళతో చేయించుకుందామని. అట్లా వీళ్ళిద్దరు కూడా ఒక డమ్మీ క్యాండిడేట్స్ అయిపోయిన పరిస్థితిగా కనపడుతుంది. దీంతో వాళ్ళు అసలు మనం పోటీ చేసినా ఈసారి గెలుస్తాము అనే నమ్మకం చాలామందికి లేదు. ఎందుకంటే ప్రజలు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఏం డెవలప్మెంట్ చేశాడు, మొన్న గడపకి వెళ్ళేటప్పటికి తిప్పికొట్టారు. మొన్న సాధికారత యాత్ర అని బస్సు యాత్ర చేస్తే బస్సు యాత్ర తుస్సుమంది, ఎవడు కూడా ఆదరించలేదు, రాలేదు. ఎందుకంటే అసలు గడపకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేస్ని మినిస్టర్స్ని నిలదీసి అడిగారు. అసలు ఇప్పుడు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించేటప్పుడు పోలీసు బందోబస్తులు పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం ఏంటి అసలు? ఇప్పుడు వాళ్ళు ప్రజల చేత ఎన్నిక కాబడ్డారు, ప్రజలకు ఏమైనా వాళ్ళ సమస్యలు ఉంటే అడిగే హక్కు ప్రజలకు ఉంది. వాళ్ళిద్దరూ ఒక స్నేహభావంగా మాట్లాడుకుంటారు, లేదు కొంచెం హార్ష్గా మాట్లాడుకున్నా, కొంచెం కఠినంగా మాట్లాడుకున్నా తిప్పి చెప్పుకుంటారు ఒకళ్ళనొకళ్ళు. మళ్ళీ రేపు వాళ్ళు ఓట్లు వేయాలి, వీళ్ళు గెలవాలి కదా. పోలీస్ బందోబస్తుతో వెళ్ళారు. అసలు కొంతమంది ఎమ్మెల్యేలను అయితే అసలు ఓటర్లు అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావని అడిగారు. ఎందుకంటే నువ్వు అసలు రాజధాని ఏదనేది చెప్పు నువ్వు ఫస్ట్ అని అడిగితే నీళ్ళు నమ్మలేరు సీనియర్ ఎమ్మెల్యేస్ కూడా. ఏం చెబుతారు రాజధాని ఏది అంటే? ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ప్రతి చోట కూడా వ్యతిరేకతే కనిపిస్తూ ఉంది కదా. కానీ టైమ్స్ నౌ సర్వే ఎందుకు ఆల్మోస్ట్ 25 సీట్స్ వైసీపీకి వస్తాయని చెప్తోంది? అంటే ఇది కేవలం తాడేపల్లి ప్యాలెస్ నుంచి వారికి అనుసరణలోనే జరిగినటువంటి సర్వే, వాళ్ళు ఎలా చెప్తే అలా ఇచ్చినటువంటి సర్వే వల్ల ఇలా వచ్చింది అనుకోవచ్చా?
ఇది నిజంగా వాస్తవమా లేకపోతే? వాస్తవం కాదమ్మా, పూర్తి నేను ఫస్ట్లోనే చెప్పా కదా, పూర్తి భిన్నంగా ఉంది. వాళ్ళ పార్టీ నాయకుల అంచనాలకి, పార్టీకి ప్రజల నుంచి వస్తున్న స్పందనకి, కార్యక్షేత్రంలో ఉన్న ప్రజల వాతావరణానికి, ప్రభుత్వ వ్యతిరేకతకి భిన్నంగా 25కి 25 వస్తాయంటే నా పేపర్ నేను దిద్దుకుని నే మార్కులు వేసుకున్నట్టుంది ఇది. ఇప్పుడు నేను వేసుకున్నప్పుడు తక్కువ ఎందుకు వేసుకుంటాను? 100కి 100 వేసుకుంటా, ఎక్కువ కూడా వేసుకుంటా, 100కి 150 వేసుకుంటా. నన్ను ప్రశ్నించేది ఎవరు? ఇప్పుడు ఇది వాళ్ళు స్పాన్సర్ చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అనేది చెప్పకనే చెబుతుంది. ఇప్పుడు రేపు టైమ్స్ నవ్వు ఇంకో 3 నెలల తర్వాత అయినా అక్కడ ఎన్నికలు అవుతాయి, ఇది మనం రికార్డ్ చేసి ఉంచుకుందాం. ఆ టైమ్స్ నవ్వు పరిస్థితి ఏముంటుంది? ఖచ్చితంగా ఇందుకు వాళ్ళు వేసిన దానికి పూర్తి భిన్నమైన ఫలితం అయితే వస్తుందని నేను ఇప్పుడు చెప్పగలను. ఎట్లా అంటే ఎప్పుడైతే వాళ్ళు 25కి 25 వస్తారంటేనే వాళ్ళకి ఎవరో స్పాన్సర్ చేశారు, వాళ్ళు గైడ్ చేశారు, వీళ్ళు వేశారని తెలిసిపోతుంది. కాబట్టి ఇంకా దానికి పెద్ద విలువ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు, దానికి ఒక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం అయితే కాదు. ఎక్కడ ఫలితాలు కనబడుతున్నాయి? ఇంతమంది కనుకుంటే చాలామంది పోటీ చేయడానికి ఎందుకు విముఖత చూపిస్తున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు? తర్వాత అధిష్టానమే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళని ఇతర నియోజకవర్గాలకు ఎందుకు మారుస్తున్నాడు? అసలు ఆయన కిందసారి 151 పెట్టినప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరో తెలియదు కదా, అసలు ప్రజలకు తెలియని అభ్యర్థులు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను నమ్మారు, వేశారు. ఒక్కసారి ఆయన అడిగాడు అవకాశం. ఇప్పుడు నమ్మి వేసిన తర్వాత ఒకసారి ఇచ్చిన తర్వాత ఆయన అమలు చేయనప్పుడు రెండోసారి అడిగితే ఎవడన్నా వింటాడా? పోతే రాదు కదా. ఇప్పుడు సొంత చెల్లెలు తల్లి కూడా గతంలో కాళ్ళకి బలపాలు కట్టుకు తిరిగారు. అన్ని రకాల మేము రాజన్న రాజ్యం అంటే రాజశేఖర రెడ్డి గారి రాజ్యం తీసుకొస్తామంటే రాజశేఖర రెడ్డి గారికి ప్రజల్లో పరపుతుంది, అందువల్ల నమ్మారు. ఆయన సతీమణిగా విజయం గారిని కూడా గౌరవిస్తారు, ఇప్పటికీ గౌరవిస్తారు ఆమెని. ఎందుకంటే కాకపోతే ఇప్పుడు ఆమె ఈ మధ్యకాలంలో వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని పరామర్శించలా, వాళ్ళు సచ్చారా బతికారా అనేది పరామర్శించలా. ఇప్పుడు అది రేపు అడుగుతారు ఆమె కనుక వస్తే మళ్ళీ జగన్బాబుకి ఓటేయమని. అట్లాగే నేను జగనన్న వదిలిన బాణాన్ని షర్మిల గారు వచ్చిన బాణం సరేనమ్మా, నీ బాణానికి మా పీకలు తెగిపోయినాయి, ఇక ఇప్పుడు వచ్చి నువ్వు చేసేదేముంది అని అడుగుతారు కదా. అట్లా ఆ పరిస్థితుల్లో ఈ టైమ్స్ నౌ సర్వే ఎట్లా చెబుతుంది? సొంత తల్లి చెల్లి కూడా సర్టిఫై చేయలేకపోతున్నారు కదా మంచి ప్రభుత్వం. కాంగ్రెస్ నుంచి కదా ఆవిడ, అదే కదా రాజకీయాల్లోకి అడుగు పెడుతుంది. పెడతారా పెట్టరా వేరే మాట. ఆయన అయితే సపోర్ట్ చేసే పరిస్థితులు లేదు, ఆయన దగ్గర రానివ్వట్లేదు. ఎందుకు రానివ్వట్లేదు? వాళ్ళతో పని అయిపోయింది, ఇక రెండోసారి వాళ్ళు వచ్చినా గెలిచే పరిస్థితి లేదు, ఆయనకి తెలుసు. కాబట్టి ఏదైనా డబ్బుతో నేను ఏదైనా మ్యానిపులేషన్ చేసుకుంటాను, లేదు దైవాధీనంగా ప్రజలు కనుక మళ్ళీ నన్ను నమ్మితే గెలుస్తా, నమ్మలేదనుకోండి ఇక పరిస్థితి తిరగమారిపోతుంది అనేది ఆయనకు తెలుసు. ఇప్పుడు ఇవి మ్యానిపులేషన్లో భాగంగా అంటే ప్రజల్ని ఏదో రకంగా మభ్యపెట్టడానికి సర్వే రూపంలో ఇలాంటి కొన్ని సంస్థలు కొన్ని డబ్బులు ఇస్తే రిపోర్ట్స్ ఇచ్చే సంస్థలు మొన్న కూడా చూసాం. తెలంగాణలో కూడా 12 సర్వే సంస్థలు చేస్తే 2 సంస్థలు టీఆర్ఎస్ గెలుస్తుందని ఇచ్చింది, 10 మాత్రం కరెక్ట్గా ఇచ్చినాయి. ఇప్పుడు వాటి ఉనికిని కాపాడుకోవాలి, భవిష్యత్తు మనం మార్కెట్లో ఉండాలనుకునే సంస్థలు యథార్థమైన ఫలితాలు ఇస్తాయి. ఏదో ఒకటిలే మనం డబ్బులు తీసేసుకుని ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చేస్తే ఒక లెటర్ ప్యాడ్ మీద టైప్ కొట్టి ఇచ్చేదే కదా, వాళ్ళే కొట్టి తెస్తారు. ఆ తెచ్చింది ఏళ్ళ లెటర్ ప్యాడ్ మీద ఇచ్చి సంతకం పెట్టు ప్రెస్కి ఇవ్వాలంతే. అట్లాంటి సంస్థలు కూడా కొన్ని ఉన్నాయి. అట్లా పార్టీల మీద ఆధారపడి పారాసైట్ల లాగా బతికే ఇట్లాంటి సంస్థలు. ఈవెన్ మేబీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలవడం కోసం వాళ్ళకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నటువంటి ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చినటువంటి ప్లాన్ కూడా అయి ఉండొచ్చు. ప్రశాంత్ కిషోర్ గారు ఇలాంటి ఏజెన్సీలు కూడా ఆయనే సజెస్ట్ చేస్తాడు, వాళ్ళకి డీల్ కుదురుస్తాడు, వాళ్ళకి ఇంత అమౌంట్ ఇవ్వండి వాళ్ళు ఇస్తారని. ఆ ప్రశాంత్ కిషోర్ గారే అక్కడి నుంచి ఆయన ఎలా మేనేజ్ చేయాలని నంబర్స్ కూడా పంపిస్తాడు. అందుకని 25 వేసేయండి ప్రజలకి అవనమ్మకం లేకుండా అని అట్లా చేస్తాడు అన్నమాట. అదే జనాల్లో ఏదో ఒకటి అంటే కొంతమంది ఇలా పేపర్లో వచ్చేటప్పటికి నమ్ముతారు కదమ్మా. అట్లా ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అయింది 2019లో ఎలా అయితే జనాలని మభ్యపెట్టడానికి ప్రయత్నించారో అదే ప్రయత్నం మళ్ళీ ఇప్పుడు కూడా మొదలెట్టేశారు ఆల్రెడీ. సో మరి జనాల మభ్యలో అందుకే కదా మాయలో పడతారా? అందుకే కదా తెలుగుదేశం అధినేతను ఇప్పుడు అరెస్ట్ చేసి ఆయన ఒక అవినీతి పరుడని ముద్రేయటానికి జైల్లో పెట్టించడం ఇవన్నీ కూడా అందులో భాగమే. అంటే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఎవరేంటని చెప్పేసి అని ఆలోచన ఉన్నప్పుడు ఎవరైనా చెప్పినా నమ్మరు జనాలు. సో వాళ్ళేం ఒకసారి
పొరపాటు చేసి రెండోసారి అయితే తెలిసి పొరపాట్లు చేయరు కాబట్టి సో చూద్దామండి ఏం చేస్తారు, ఇంకెన్ని ఇలాంటి వ్యూహాలు సర్వేలు చూస్తామో రాబోయేటువంటి రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, దుర్గా కుమార్ గారు.